ఇది గ్రీన్ సొరకాయ, ఈ రౌండ్ సొరకాయ ఉంటుంది చూడండి. దీన్ని అచ్చపత్రకాయ అంటారు. ఈ అచ్చపత్రకాయను సగం కోసాను చూడండి, ఈ ముక్కలు. దోసకాయ సగం, ఇది సగం, ఇది సగం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కర్రీ చేసుకుందాం, బాగుంటుంది సొరకాయ దోసకాయ కర్రీ. ఈ కర్రీలో మొత్తం పచ్చిమిర్చి వేయాలి, కారం వేసుకోవద్దు. మనకు తెలంగాణలో ఇది అచ్చపత్రకాయ అంటారు, దీన్ని రౌండ్గా వస్తుంది. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వద్దు, కొద్దిగా. ఈ సొరకాయకి దోసకాయ కూర చేసినప్పుడు దీనికి మెంతి కూర వేయాలి, ఉల్లికాడలు వేయాలి. ఉల్లికాడలు లేవు, మెంతి కూర లేదు. ఈ రెండు మీరు దొరికితే మీరు వేసుకొని వండుకోండి, చూడండి ఎంత బాగుంటుందో. నీళ్ళు పోయకుండా సిమ్ములో పెట్టుకొని వండుకుంటే మనం వాటర్ పోయొద్దు, ఇంకా అందులోనే వాటర్ వచ్చేస్తుంది. ముందు సొరకాయ వేసాను, తర్వాత దోసకాయ. ఇప్పుడు దోసకాయ, ఒక టమాటా, ఒక స్పూన్ సాల్ట్. చూడండి సొరకాయ దోసకాయ. నా ఫేవరెట్ మెంతి కూర, ఉల్లికాడలు దొరకలేదు, లేకపోతే అవి వేయకుండా అసలు కూరే ఉండ నేను. ఇంకొక 5 minutes అయితే అయిపోద్ది కూర. మనకు లేత సొరకాయ అయితే పొట్టు గీగకుండానే వండుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకొక 5 minutes ఆగి స్టవ్ ఆపేద్దాం. కూర అయిపోయింది. జొన్న రొట్టెకి, చపాతీకి సూపర్ ఉంటుంది ఇది. అంతే, సొరకాయ దోసకాయ రెడీ కూర.